శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 9 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు వచ్చి బాలాజీ గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తేలినటువంటి తేజస్సు, వర్ణించినటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైందండి. ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు. మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి. ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహము నిండుగా ఉంటుంది. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు కూడా ఎదుర్కొని ఉండరండి. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్ష గురి చేస్తూనే ఉంటుంది. ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుందని చెప్పొచ్చు. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దేందుకు ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతున్నాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావటం కూడా మనకు మంచిదేనండి. మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశివారి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలామంది ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే వస్తుంది. అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే ఉంటున్నాయి. ఎవరైనా కాస్త ప్రేమగా వ్యవహరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసము, ఆ ఆప్యాయత కోసము మీరు ఎంత దూరమైన వెళ్తారండి. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైన మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణం అవుతుందన్నమాట. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నారు. మీరు ఎంత మంచివారో అంత సున్నిత మనసులో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైనా నా అనుకున్న నా ప్రాణం ఇచ్చేసి అంతగా సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారన్నమాట. అవమానాలకు కూడా గురవుతూ ఉన్నారు. జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్చిన గుణపాఠాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవాలండి. మీరు పడినటువంటి కష్టాలు అనుభవించినటువంటి నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చాయని చెప్పొచ్చు. మీ జీవితం అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పొచ్చండి. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎవరికి కూడా కష్టతరంగా అనిపిస్తుంది అనమాట. మీతో ఏదైనా కానీ, అంటే ఒక స్నేహం చేసినా, ప్రేమైనా కానీ, ఏదైనా కానీ చాలా లోతుగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడము, అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, ఆ సమస్య లోతుకి వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా మీకే సాటని చెప్పుకోవచ్చు. మీ ఓపికకు, మీ సహనానికి, మీ మంచితనానికి, మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలు కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు. కాబట్టి రాబోతున్న జీవితము ఒక సువర్ణమైన భవిష్యత్తుకు మీరు పునాది వేసినట్లుగా అయ్యారు. మంచి రోజులు ఈ రాశివారు స్టార్ట్ అయ్యని చెప్పొచ్చండి. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ మాసంలో అయితే మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుంది. ఇక రేపటి రోజున మీకు చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. పూజాది కార్యక్రమాల్లో పాటుగా దానం చేయటము, అలాగే ధ్యానం చేయటము, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ యొక్క తర్వాత గ్రహణం తర్వాత అన్ని రకాల కూడా ఉపయోగపడబోతుంది. ఇక మీకు రేపటి రోజున ముఖ్యంగా దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి, ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం చూస్తారు. అలాగే లాభాలు కూడా రెట్టింపోతాయి. వ్యాపార విస్తరణ కూడా చాలా గొప్ప అనువైనటువంటి సమయం కూడా ముందు ముందు రోజుల్లో రాబోతుందండి. అలాగే మీకు అనుకోవడమైన రోజులు మరెన్నో దూరంలో కూడా లేవు. కేవలము అతి చెరువులోనే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజు మీరు ఏదైనా కానీ
పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రము రేపటి రోజున ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్న వారికి కూడా రేపటి రోజున సరైనటువంటి సమయం కాదని చెప్పచ్చండి. రేపు మంగళవారం మీకు చాలా కూడా అనుకూలమైన రోజైతే కాదని చెప్పచ్చు. ఈ రాశి వారికి సోమవారం, గురువారము, శనివారము బాగా అనుకూలమైన రోజులండి. ఈ రాశి వారు ఈ 3 రోజుల్లో మాత్రం మీరు కొత్త పనులు ఏ స్టార్ట్ చేసినా కూడా మీకు చాలా రకాలుగా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక మీరు ఏవైనా సరే స్టార్ట్ చేసిన పనులు మాత్రము రేపు గురువారం మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు అన్ని రకాలు కూడా అన్ని పనుల్లో కూడా అయితే సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతాయి. రేపటి రోజున ఇక మీరు కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వినడం కానీ, లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా మీకు సలహాలు అంటే మీరు చేసినటువంటి పనిలో మీకు మంచి సరైనటువంటి సలహా ఇవ్వటం కానీ, ఆ సలహాతో మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావడం కానీ ఇటువంటివి కూడా జరుగుతాయి. అలాగే మీ చుట్టూనే ఉంటూ మీకు ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పి ఆలోచనలకు గురై చేసి కొంచెం మానసిక ఒత్తిడి కూడా గురవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఏ పనికి ఎవరు సరిపోతారు అనేది మీకు చక్కగా నిర్ణయించడం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. గణితంలో చక్కని ప్రావీణ్యం, అలాగే మంచి జ్ఞాపకశక్తి. వీరికి గణితం, ఆర్థిక విషయాల్లో మంచి పొట్ట అనేది ఉంటుంది. అలాగే మంచి జ్ఞాపకశక్తిని కూడా కలిగి ఉంటారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ప్రతి పనిని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. వాస్తవాదులు, అలాగే కష్టపడిన స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారు. వాస్తవాలను ఇష్టపడతారు. అలాగే వీరి యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం కూడా పెద్దగా వీరికి ఇష్టముండదని చెప్పొచ్చండి. ఇక వీరికి ఈ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. రచయితలుగా, లేఖలుగా, అలాగే జర్నలిస్టులుగా వీరు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. వేగంగా విషయాలను అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం కూడా ఈ రాశి వారిలో ఎక్కువగానే ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. దానికి తగిన విధంగా ప్రణాళికలు కూడా మీరు వేసుకుంటారండి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా రేపటి గడపబోతున్నారు. అలాగే మీకు సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున మీరు అన్ని రకాలుగా కూడా దానాలకు సిద్ధమవుతున్నారని చెప్పచ్చు. కాబట్టి దగ్గరలో ఎవరైనా మీకు పేదవారు కనిపిస్తే వాళ్ళకు మీకు తోచిన విధంగా ఏదైనా సరే ధన రూపాయన, వస్తు రూపాయన తినడానికి కనీసం ఏమైనా సరే అందించడం మాత్రం రేపటి రోజు మీరు చేయవలసినటువంటి ముఖ్య పనిని మాత్రం గుర్తుంచుకోండి. మీరు రేపటి రోజున గోశాలకు వెళ్ళి గోశాలలో నానబెట్టిన శనగలను కానీ, ఆకుకూరలు కానీ గోవుకు సంప్రదించడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అయితే వ్యాపారంలో బాగుంటుందని చెప్పచ్చు. అలాగే రేపు గొడవలకు దూరంగా ఉండటం అయితే చాలా రకాలుగా మంచిదని తెలుసుకోండి. ఎందుకంటే కొత్తగా పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు పరిచయమైనప్పుడు వాళ్ళు మీకు పర్సనల్గా సంబంధించిన విషయాలను షేర్ చేసుకోకండి. మీకు పైగా ఎక్కువగా ఇష్టం ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోకపోవడం అయితే మంచిది. అలాగే గొడవలకు కూడా రేపటి రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే అండి, చాలా ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు. అన్ని పనులను ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారు. అలాగే నిత్య విద్యార్థులు ఎవరైనా కొత్తగా చేరిన విద్యార్థులు ఉంటే వారికి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారనమాట. మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున ఎరుపు రంగు, పచ్చ రంగు, ఆరెంజ్ ఈ 3 రంగులు బాగా కలిసి వచ్చే రంగులు అని చెప్పచ్చు. రేపటి రోజు మీకు కలిసి వచ్చినటువంటి రంగులు కాబట్టి వీటిలో ఏదో ఒక రంగులు మీరైతే వస్త్రాల రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా అదృష్టపు రంగులుగా భావించండి. ఏ కచ్చిఫ్ రూపంలో అయినా సరే మీ వెంట పెట్టుకోండి. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 7, 9 ఈ 2 అక్షరాలు మీకు అదృష్టపు సంఖ్యలు అని చెప్పచ్చు. వీరు అన్ని రకాలు కూడా ముందుకైతే సాగుతారండి. అయితే కొన్ని మార్పులు కూడా జరగవచ్చు. కాబట్టి వాటికి సిద్ధంగా మీరు ఉండాలి. కుటుంబంతో అయితే రేపటి రోజు వాతావరణం మొత్తం బాగా చల్లగా ఉంటుందని చెప్పచ్చు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు ఇష్టపడతారు. కానీ దూర ప్రయాణాలు చేయడం మాత్రము ఈ రోజులో మంచిది కాదని మాత్రం తెలుసుకోండి. రేపటి రోజున మీరు కనకదుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా శత్రు భయం అనేది దూరం అవుతుందని చెప్పచ్చండి. ఇక రేపటి రోజున మీరు ఏమన్నా మీ ప్రమోషన్లో ఇంక్రిమెంట్లు ఏమైనా చేసుకున్నా రేపటి రోజున మీకు మంచి రోజుగా ఉండబోతుంది. మీ వ్యాపారాల్లో సృజనాత్మకత పేరు తెచ్చిపెట్టేలా ఉంటాయి. మీకు కొంతమంది మద్దతులు కూడా పూర్తిగా వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ వ్యాపారం విస్తరించడానికి రేపటి రోజునైతే సరైనటువంటి సమయం. ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ మరింత ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే లేదని చెప్పచ్చండి. పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు. ఈ విధంగా
అదేవిధంగా ఆర్థికంగా మీరైతే పటిష్టంగా ఉండటానికి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రేపటి రోజున వాయిదా వేసుకోవడం అయితే అన్ని రకాలు కూడా మంచిది. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే అనవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవడం కొంచెం మీకు మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత ఎక్కువగా మెరుగుపడతాయి. వారితో మీ సంబంధాలు మరింత ఎక్కువగా దృఢంగా ఉంటాయి. వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహాయం కూడా చేస్తారు. మీ భాగస్వామ్యంతో మంచి అవగాహన పెరుగుతుంది. దీనివల్ల మీ యొక్క వైవాహిక జీవితం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మీపై కొంత పగబట్టారని చెప్పుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తులకు మీరు కాస్త దూరంగా ఉండాలంటే మీ యొక్క ఆర్థిక స్థితిని అలాగే మీరు సంతోషంగా ఉండడాన్ని చూస్తే అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు అండి. ఆ వ్యక్తులు అయితే మీ మీద కన్ను వేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తుల పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి వారితో కొంచెం దూరంగా వివాదాలకు ఉండడం అయితే మంచిది. వారిని దూరం చేయడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిదని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగండి. మీ మనసులో ఉన్నటువంటి భావాలను అందరితో కూడా పంచుకోకుండా ఉండడం రేపటి రోజున చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే అనవసరమైనటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. చట్టపరమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే మొత్తం మీద ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండవద్దు. కానీ జాగ్రత్తగా కూడా ఉండవలసిన సమయం అండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.